ఆల్రెడీ పెళ్లి జరిగిన నీ చెల్లెల్ని నా కోడల్ని చెయ్యాలనుకుంటున్నావా? పెళ్ళయిందా? ఎవరికండి? ఇంకెవరికి? నీ చెల్లెలకి. మీ అన్నయ్య గారికి తెలియకుండా మీరు ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్య మాటే నాకు వేదం. నీలాంటి వాళ్ల వల్లే కదరా నిజమైన ప్రేమకు అర్థం లేకుండా పోతుంది. నీ మాటలు నమ్మి అర్చనని అబద్ధం చేసుకునుంటే జీవితంలో మంచి భార్యను కోల్పోయేవాడు. నిజం తెలిసాక నా కోడలుగా ఎలా చేసుకోమంటావు ఈశ్వరా? అవసరం లేదో. నా చెల్లెల్ని మీ అబ్బాయికి చేసుకోండి అని నేనేం బ్రతిమలాడలేదు. మంచి సంబంధం అంటే మీ వరకు వచ్చాను గాని నా చెల్లెలికి వేరే సంబంధాలు దొరక్క కాదు. మాకు సంబంధాలు దొరక్కేం కాదు. పర్వతనేని హరి గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవడం విని సరే అన్నాను. ఆ గొప్ప అన్నదే కాని చెల్లెలి దగ్గర లేదు అని తెలిసింది ఇప్పుడే కదా. వాడెవడి మాటలో విని నా చెల్లెలు తప్పు చేసిందన్నట్లు మీరు మాట్లాడతారేంటండి? నిప్పు లేకుండా పొగొస్తుందా? ఏమీ జరగకుండానే ఆ అబ్బాయి ఇంత ధైర్యంగా ఇంటికొస్తాడా? పరమేశ్వరి, ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఈ మాటలన్నీ ఎందుకు? పార్దు వెళ్ళాడు కదా, రానివ్వు, నిజమేంటో తెలుస్తుంది. అసలు నా చెల్లెల్ని ఎలా అనుమానిస్తారండి? సంబంధం కలుపుకున్నాం కాబట్టి నా చెల్లెలు గురించి ఇలా మాట్లాడినా మౌనంగా ఉన్నాను. ఇదే మాట మరొకరనుంటే... బాబుహరి, నిజమేంటనేది తెలుసుకుని వస్తాను అని మా అబ్బాయి వెళ్ళాడు. వాడొచ్చే వరకు ఓపిక పట్టండి. అంటే మీ అబ్బాయి నా చెల్లెలు తప్పు చేసిందా లేదా అని తెలుసుకోవడానికి వెళ్ళాడా? అభిమానించాల్సిన మనుషులు అనుమానించాక ఇంకా ఎందుకండి ఈ సంబంధం? మీకంత అనుమానంగా ఉన్నప్పుడు అవసరం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. ఈశ్వరా, తప్పు జరిగింది అని తెలిసాక అడగడం కూడా తప్పైతే అలాగే కానిద్దాం. పెళ్లి క్యాన్సిల్ చేద్దాం. అవసరం లేదమ్మా. అర్చన్ని అనుమానించి తప్పు చేసింది చాలు. మంచి సంబంధం పోగొట్టుకుని మరో తప్పు చేయొద్దు. సారీ బావగారు, మీ చెల్లెలి మీద అనుమానంతో నేను అతని వెంట వెళ్ళలేదు. అర్చన ఏ తప్పు చేయలేదన్నా నా నమ్మకాన్ని గెలిపించడానికి వెళ్ళాను. ఈరోజు ఒకడు ఇంటి వరకు వచ్చి అర్చన గురించి అలా మాట్లాడాడు అంటే ఆ అవమానంతో అర్చన్ని అవమానించే పరిస్థితి రాకూడదని వెళ్ళాను. మరొకసారి వాడు గాని మరొకడు గాని అలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకూడదని వెళ్ళాను. వాడు చెప్పింది అబద్ధం అమ్మా. అర్చనతో నేను మాట్లాడాను. అలాంటిదేం లేదు. బావగారిని అర్చనని నలుగురిలో పరువు తీయాలని వాడి ప్లాన్. నిజంగా అలాంటి చెల్లెలు మీకుండడం మీ అదృష్టం బావగారు. మీ గురించి ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా? నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. ఆయన మాట కాదని నేను ఏ పని చేయను. మా అన్నయ్య ఏ మాట చెప్తే అదే నాకు వేదం అంది. అమ్మా, ఒక్క క్షణమైనా వాడి మాటలు నమ్మి మనం తప్పు చేశాం. బావగారు, పొరపాటు జరిగిపోయింది. వాడు చెప్పిన అబద్ధం వలన అర్చన మంచితనమే కాదు, గొప్పతనం కూడా అర్థమైంది. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు చెప్తున్నాను. అర్చనే నా భార్య. అందులో ఎలాంటి అనుమానం లేదు. తనలాంటి మంచి వ్యక్తి నా భార్య కావడం నా అదృష్టం. కోడలు కావడం మా అమ్మ అదృష్టం. మరి వాడు అంత నమ్మకంగా చెప్పాడేంట్రా? ఈశ్వరా, వాడి మాటలు నమ్మే కదా నేను అర్చనాని వాళ్ళ అన్నయ్య హరిని అనుమానించాల్సొచ్చింది. ఈ పెళ్లి చెడగొట్టడానికి వాడు వేసిన ప్లాన్ అమ్మా ఇది. ఎవడు వాడు? మీ ఇంటి వరకు వచ్చి
నా చెల్లెలు గురించి తప్పుగా చెప్పింది ఎవరో? వాడెవడో పూజారి అట. వాడు నా చెల్లెలి పెళ్లిని చెడగొట్టాలని చూస్తున్నాడా? ఈ రోజు నా చేతిలో చచ్చాడు వాడు. పార్థు వచ్చాడుగా, నీతో మాట్లాడా? మాట్లాడాడు. మరి మన విషయం చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? చెప్పాను. మీరంటే నాకు ఇష్టం లేదని, మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని క్లియర్గా చెప్పాను. చెప్తే మరి వాడేంటి? అర్చనకి నేనంటే ఇష్టమే, మా పెళ్ళి ఆపడానికి నువ్వు ట్రై చేస్తున్నావని నా మీద గొడవ పడతాడు. అదేంటి? నేను అతనికి క్లియర్గా చెప్పానే. ఏమనుకుంటున్నాడు అతను? అదే నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పాను, నా మాట నమ్మడం లేదు. సరే, నువ్వు చెప్తే అయినా నమ్ముతాడనుకుంటే నీతో మాట్లాడాక కూడా ఈ పెళ్లి ఎవరూ ఆపలేరంటూ వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడంటే మా అన్నయ్యని చూసుకొని అయి ఉంటుంది. మన విషయం ఎవరికీ తెలియదు కాబట్టి మా అన్నయ్య ఎలా అయినా ఈ పెళ్లి జరిపిస్తాడని అనుకుంటున్నాడేమో. నాకు ఏం అర్థం కావడం లేదు అర్చన. పెళ్లి జరిగింది అంటున్నా ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారంటే మనం ఏం చెయ్యాలి? అదేంటమ్మా, నువ్వు ఒక్కదానివే నల్లపూసలు గుచ్చుతున్నావు? తాళిబొట్టులో నల్లపూసలు తప్పకుండా ఉండాలంటారు కదత్తయ్య. పెళ్ళయ్యాక ఈ గొడవలో పడి 16 రోజుల పండుగ చేసుకోలేదు. అప్పుడు చేయకపోతే ఏంటమ్మా? అత్తయ్య, ఇది విషయం అంటే నలుగురు ముత్తైదువులను పిలిచి ఆ వేడుకేదో ఇప్పుడు చేసేదాని కదా. ఇప్పుడెక్కళ్లే అత్తయ్య, అసలే పెళ్లి హడావుడి. ఈ హడావుడి చాలదని మళ్ళీ 16 రోజుల పండగ అది ఇది అంటే కష్టమైపోతుంది. కష్టమే ఉందమ్మా, చేస్తే పోయేది. పెద్దదాన్ని, నాకు గుర్తులేదు. పెళ్లి జరిగాక తాళికి నల్లపూసలు తప్పకుండా వెయ్యాలి. నల్లపూసలనేవి తాళిబొట్టికి, ఆడదాని 5వ తనానికి రక్షణ కవచాల్లాంటివి.
బంగారం అమ్మవారి స్వరూపం అయితే నల్లపూసలు శివస్వరూపం. బంగారం అనేది శరీరంలోని రక్త ప్రసరణని క్రమపద్ధతిలో జరిగేలా చేస్తుంది. అందుకే బంగారాన్ని బయటికి కనిపించేలా కాకుండా లోపల వేసుకోమంటారు. ఇక నల్లపూసలనేవి ఎలాంటి దిష్టి తగలకుండా దుష్టశక్తుల ప్రభావం మన మీద పడకుండా చేసి ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. బంగారం ఆరోగ్యం కోసమైతే నల్లపూసలు భర్త ఆయుష్ కోసం. భార్యాభర్తలు ఆనందంగా కలిసి ఉండడం కోసం సహాయం చేస్తుంది. అందుకే మన పెద్దవాళ్లు తాళిబొట్టికి అంత విలువ గౌరవాన్ని ఆపాదించారు. నిజంగా చాలా గొప్ప విషయం కదత్తయ్యా. పెద్దవాళ్లు చెప్పారు అంటే చిన్నవాళ్లు చాదస్తం అనుకుంటారు గాని అది చాదస్తం కాదమ్మా. అందులో మనకర్థం కాని శాస్త్రం ఖచ్చితంగా ఉంటుంది. పదమ్మా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. నల్లపూసలనేవి తాళిబొట్టికి, ఆడదాని ఐదోతనానికి రక్షణ కవచాల్లాంటివి. హరి, హరి, ఏమైందిరా? ఎందుకు అబ్బాయిని అలా కొడుతున్నావు? వీడిని కొట్టాలా చంపాలా అమ్మా? వీడేం చేశాడో తెలుసా? వీడు అన్నా అన్నా ఆగన్నా, ఏమైందన్నా? వీడు నా చెల్లెలి మీద నిందలు వేస్తున్నాడు. నా చెల్లెలి గురించి అందరి దగ్గర వాగుతున్నాడు.
చెప్తాడ్రా? ఎందుకు అభినాలు కొడుతున్నా? అంత తప్పేం చేశాడని? ఏం చేశాడా? వీడికి అర్చనకి పెళ్ళైపోయిందని కారు కూతలు కూస్తున్నాడో. ఆ విషయం నేరుగా వెళ్ళి ఆ పరమేశ్వరి గారింట్లో చెప్పాడు. మన దగ్గర మంచిగా నటిస్తూ అర్చన పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. ఏంటయ్యా, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత దాని గురించి అలా మాట్లాడావా? దాని పెళ్లి ఆపాలని చూస్తున్నావా? చదువుకున్నవాడివి, మంచి చెడు ఆలోచించే సంస్కారం ఉన్నవాడివి, నువ్వెళ్ళి అలాంటి మాటలు ఎలా చెప్పావు? నేను చెప్పేది నిజమండి. అర్చన నేను గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. రేయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ నాలుగు కోస్తా. నేను చెప్పేది నిజమండి. ఏంట్రా నిజం? చూసావమ్మా వాడెలా మాట్లాడుతున్నాడో? తన్నులు తిన్నా కాని వాడింకా అదే మాట మాట్లాడుతున్నాడంటే వీణేం చేయాలి? అతను అంతగా చెప్తున్నాడంటే అసలేం జరిగిందో అర్చనని పిలిచి కనుక్కోండి. ఏంటి తనని కనుక్కునేదే? వీడి మాటలు నమ్మి నా చెల్లెల్ని అనుమానించాలా? నా చెల్లెలు నన్ను కాదనే వీణ్ణెలా చేసుకుంటుంది? మిమ్మల్ని కాదని ఇల్లు వదిలి వెళ్ళలేదా? ఆ అబ్బాయితో పారిపోవాలి అనుకోలేదా? అతను అబద్ధం చెప్తున్నాడని అతన్ని కొడుతున్నారు కానీ అర్చనని పిలిచొడిగితే నిజమేమిటి అనేది తెలుస్తుంది కదా. అంటే నా చెల్లెలు తప్పు చేసిందంటావా? నిజం తెలుసుకోమంటున్నాను. అవును, మనింటి గౌరవం కాపాడాలి అని చూసినవాడు మన అర్చన గురించి అలా ఎందుకు మాట్లాడతాడు? నిజం సార్, నేను అర్చన పెళ్లి చేసుకున్నాం. అర్చనను పిలిచి తననే అడగండి. ఏంట్రా నా ఆగరా! మన నట్టింట్లో నిలబడి మనందరి ముందు అతనంత ధైర్యంగా అర్చన మెళ్ళో తాళి కట్టాను అంటున్నాడంటే అర్చనని పిలిచి ఒక మాట అడుగుదాం. అర్చనా, అర్చనా! అర్చనా, నిన్నే పిలిచేది, బయటికి రా. వీడు నీ మెడలో తాళి కట్టాను, నిన్ను పెళ్లి చేసుకున్నా అంటున్నాడో? మీ అత్తయ్య వాళ్ళింటి వరకు పోయి లేనిపోనివి చెప్పి నీ పెళ్లి ఆపాలని చూస్తున్నాడో? అర్చన, ఇంకా మనం దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేను నిజం చెప్పినా మీ వాళ్ళు నమ్మడం లేదు. నువ్వైనా చెప్పు. చెప్పవే! ఆ అబ్బాయి మా అందరి ముందు ధైర్యంగా నిలబడి నీకు అతనికి పెళ్ళయిందంటున్నాడంటే అతను చెప్పేది నిజమా? ఆలోచిస్తావేంటి అర్చన? చెప్పు. చెప్పమ్మా, వాడు చెప్పేది నిజమా? చెప్పు అర్చన. మాట్లాడవేంటే? మీకు భయపడి మీ ముందు ఏం మాట్లాడలేకపోవచ్చు. నేను కట్టిన తాళి తన మెడలో ఉంటుందిగా. చూడండి. శిరీష, వాడంత నమ్మకంగా చెప్తున్నాడు కదా, వెళ్ళి చూడు.
ఏదిరా తాళి? ఎక్కడ నువ్వు కట్టిన తాళి? అబద్ధాలు చెప్పి నా చెల్లెలు పెళ్లి చెడగొట్టాలని చూస్తావురా?